సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పతంగులు మిఠాయిల పండుగ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి ఈరోజు సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు దీన్ని ప్రారంభిస్తారు. అయితే ఇప్పటికే దానికోసం అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కోసం సర్వం సిద్ధమైంది. ఇక్కడ మనం చూస్తున్నాం రకరకాల కైట్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి, కనువిందు చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఉన్న కైట్ ఫ్లైయర్స్ వచ్చి ఇక్కడ ఈ 3 రోజుల పాటు ఇవాళ రేపు ఎల్లుండి అంటే 13, 14, 15 తారీఖులలో జరిగే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి దేశ విదేశాల నుంచి కైట్ ఫ్లైయర్స్ వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరవేయనున్నారు. ఇప్పటికే కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కైట్స్ అవుతూనే ఉన్నాయి, ఎగరవేస్తున్నారు. అయితే 16 దేశాల నుంచి కూడా 16 దేశాల నుంచి 47 అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ అండ్ మన దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 60 మంది జాతీయ కైట్ ఫ్లైయర్స్ అయితే వచ్చి ఇక్కడ ఎగరవేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విదేశాల నుంచి అయితే కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. ఇప్పటికే ఈ ట్రయల్ అనేది కొనసాగుతూ ఉంది. ఫ్లైట్స్ మనము ఆకాశంలో చూస్తూ ఉన్నాం, వివిధ రకాల ఫ్లైట్స్. అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కైట్ ఫ్లయింగ్ ఎగరేయడము అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాస్మోపాలిటన్ హైదరాబాద్లో ఈ దేశ విదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. సో అందుకోసము పండుగ సందర్భంగా ప్రజలకి ఆనందం కలిగించేందుకు గత 7 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కైట్ ఫెస్టివల్ అనేది అయితే జరుగుతుంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ ఫెస్టివల్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఓన్లీ కైట్స్ మాత్రమే కాదు, ఇక్కడ హోమ్లీ ఫుడ్స్ కూడా సర్వింగ్ జరుగుతుంది. ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇవాళ మార్నింగే వచ్చిన ఈ కైట్ ఫ్లైయర్స్ అందరూ తమ కైట్స్ని ఇప్పటికే ట్రయల్గా ఫ్లై చేసి చూపిస్తున్నారు. అయితే ప్రజలు కూడా భారీ ఎత్తున ఈరోజు సాయంత్రము ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు దీన్ని ఇనాగరేట్ చేస్తారు. అయితే ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ కైట్ ఫెస్టివల్ అనేది కొనసాగుతూ ఉంది. 3 రోజుల పాటు కూడా అంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళు తమ గ్రామాలకు వెళ్ళి పండుగ చేసుకున్నారు. కొందరు అయితే ఇక్కడే ఉన్న వాళ్ళు కూడా 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో ప్రజలకి సంక్రాంతి సందర్భంగా ఈ కైట్ ఫెస్టివల్ అనేది అయితే ప్రభుత్వం తరఫున ఇది నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికే వచ్చి ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, కైట్ ఫ్లైయర్స్కి సపరేట్గా ఒక ప్లేస్ ఉంది. అలాగే ఆ స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఉంది. అంటే సంక్రాంతి పండుగ అంటేనే ఫుడ్ అండ్ స్వీట్స్ అండ్ ఇది పతంగులు ఎగిరేయడము, ముగ్గులు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడి నుంచి దొడ్బళ్ళాపురం. సో మీ కైట్ స్పెషాలిటీ ఏంటి? ఇది మినేచర్ కైట్ అని లో విండ్ లో ఇది ఉడుతుంది. మీకు ఇన్విటేషన్ ఎలా వచ్చింది? ఎప్పుడు ఈ 3 రోజుల పాటు ఎగరేస్తూనే ఉంటారా? ఎవ్రీ ఇయర్ వి యూస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫెస్టివల్. ఎస్. ఎన్నేళ్ళుగా వస్తున్నారు? ఆల్ ద ఇయర్స్. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ లాస్ట్ 5 years. Yes. సో ఎన్ని రకాల ఫ్లైట్స్ కైట్ ఇక్కడ ఉన్నాయి? We have around 50 plus varieties of kites. In that, this is the very low wind kite that we have started the day with low wind. So we started with this miniature train kite. ఇక్కడ అతి పెద్ద కైట్ ఎక్కడ ఉంది? అంత పెద్ద కైట్ ఇక్కడ గాలి లేవు కదా, అప్పుడు గాలి వస్తుంటే ఎగిరించాము. ఇది ట్రయల్ కోసమా? ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కదా కైట్? We are just waiting for the wind. Yes. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ కూడా ఇక్కడైతే కైట్ ఫ్లయింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం రకరకాల కైట్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు. చాలా పెద్ద రేంజ్లో మనం ఊర్లలో చూస్తుంటాము, చిన్న చిన్న కైట్ అయితే మనం ఫ్లై చేస్తుంటాం. అయితే ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ అయితే చాలా పెద్ద పెద్ద కైట్ని ఇక్కడ ఎగరేస్తున్నారు. ఒకటి మనము చేత్తో ఇట్లా దారంతో మనం చేత్తో చేయకుండా జస్ట్ ఒక వీల్తో కూడా చేసే విధంగా ఇక్కడ కైట్స్ ఉన్నాయి. అలాగే ఓన్లీ మినియేచర్ కైట్స్ అండ్ రౌండ్ వీల్ కైట్స్, ఇక్కడ రకరకాల కైట్స్ అయితే ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఇంకా సాయంత్రానికి అయితే ఈ కైట్స్ మరిన్ని ఆకాశంలో హరివిల్లు లాగా అయితే మనకి కనిపించబోతున్నాయి. అయితే రాత్రి సమయంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే
రాత్రి సమయాల్లో కూడా మెరిసే విధంగా కైట్ ఫ్లయింగ్ అయితే జరిగే విధంగా అయితే ఏర్పాటు చేశారు. రకరకాల కైట్స్ అయితే ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. అక్కడ అటువైపు చూసినట్టయితే దేశీయ వంటలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ వంటలు అయితే ప్రజలు ఎక్కువ తీసుకుంటారో వాటి సంక్రాంతి స్పెషల్ వంటలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే హోమ్లీ ఫుడ్ని ఇక్కడ అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే హస్తకళలు కూడా ఇక్కడ ఉండే కొన్ని స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాలకి వ్యాప్తి చెందేలా అన్ని రకాలైతే ఏర్పాట్లు చేస్తారు. హస్తకళతో పాటు పిండి వంటలు, కైట్ ఫ్లయింగ్. సో ఈ రాష్ట్ర సంస్కృతి అందరికీ తెలిసే విధంగా, ప్రపంచానికి తెలిసే విధంగా అయితే ఇక్కడ స్టాల్స్ కానీ ఇక్కడ ఫ్లయర్స్ కానీ అయితే ఉన్నాయి. సో ఈరోజు సాయంత్రం అయితే ఇది ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రం నుంచి 3 రోజుల పాటు, అంటే సంక్రాంతి పండుగ 3 రోజులు, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కనువిందు చేయనుంది. అందరికీ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ప్రజలకు మాత్రం ఇది ఒక 3 రోజుల పెద్ద పండుగ అయితే ఇది జరగనుంది. అయితే గత 7 సంవత్సరాలుగా కూడా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. అయితే ఈ ఏడాది 15 లక్షలకు పైగా మంది జనాలు వస్తారని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అండ్ కల్చరల్ మినిస్ట్రీ నుంచి అందరి సమన్వయంతో ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. కైట్ ఫ్లయర్స్కి ఒక వైపు సపరేట్గా, అక్కడ స్టాల్స్కి మరోవైపు సపరేట్గా ఏర్పాటు చేస్తే మధ్యలో బ్యారికేడ్స్ పెట్టారు. అటువైపు నుంచి అయితే ప్రజలు చూడడం, అలా వెసులుబాటు కల్పించారు. అలాగే మెట్రో నుంచి వెళ్తుంటే కూడా కనిపించే విధంగా అయితే పెద్ద పెద్ద కైట్ అయితే ఇక్కడ ఉన్నాయి. కైట్ ఫ్లయర్స్ ఇప్పటికైతే వచ్చేసారు. సాయంత్రం మరింత కనువిందు చేయనుంది ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.